హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంటీ అంకుల్ వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళినాం కదా. సో ముందు రోజు ఒక 1 వీక్ ముందే మేము ఫంక్షన్ చేసినాం ఆంటీ వాళ్ళకి. సో ఆ రోజు మేము ఫ్యామిలీస్ అందరం కూడా కలిసి ఫోటో దిగినాం అనమాట. మా బ్లాక్లో ఉన్న వాళ్ళందరం కూడా కలిసి. సో ఆ ఫోటోని ఆ రోజు క్లబ్ డే రోజు ఇస్తున్నాం అనమాట. మంచిగా వచ్చింది ఫోటో. మొత్తం మా MC5 ఇంకా 6 అందరం కూడా కలిసి కండక్ట్ చేసినాం కదా ప్రోగ్రాము. సో ఉన్న ఫ్యామిలీస్ అన్నీ కూడా కలిసి మంచి ఆంటీ వాళ్ళకి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము. సో ఆ రోజు ప్రోగ్రాంలో లేని వాళ్ళు మళ్ళీ పర్సనల్గా కూడా ఆంటీ వాళ్ళని సన్మానిస్తారు అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు లేకుండే ఆ రోజు, అందుకే వాళ్ళు పర్సనల్గా మళ్ళీ ఆ రోజు కూడా చేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, కలీగ్స్ కొంతమంది, వాళ్ళు కూడా ఆంటీ వాళ్ళని ఫెలిస్ట్రేషన్ చేస్తున్నారు రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు. సో అట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చిరనమాట. మంచి జరిగింది. సో ఆంటీ అంకుల్ ఎక్కడ ఉన్నా ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళ చిన్న బాబు దగ్గరికి. సో వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం మేమైతే. ఆంటీ అంకుల్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అసలు ఎవరిని ఒక మాట ఉండదు అంటే ఇంకో. సో ఆ అంకుల్ సార్ చెప్తున్నారు అనమాట తన ఎక్స్పీరియన్స్. నేను ఎక్కడెక్కడ సర్వీస్ చేసిన, ఎవరితో ఎట్లా అనేసి మొత్తం తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. సో మంచి అనిపించింది. సో అందరు కూడా కలిసి ఇంకా ఫొటోస్ దిగేసినాం. తర్వాత ఇంకా నైట్ డిన్నర్ అరేంజ్ చేసారనమాట. రాజేష్ అన్నయ్య, మా కన్నయ్య బర్త్డేకి చేసి చూడండి, ఆ అన్నయ్య అనమాట. ఫుడ్ మాత్రం సూపర్ ఉండే. చికెన్ చికెన్ విత్ వెజ్జీ కర్రీస్ కూడా బాగుండే. ఇంకా డబల్ కమిటా పెట్టిండు అనమాట. ఆ రోజు స్పెషల్ ఏంటంటే వెజ్జీస్, వంకాయ కర్రీ సూపర్ టేస్ట్ ఉండే అనమాట. సాంబార్, పాలకూర పప్పు, గుత్తి వంకాయ. అసలు చికెన్ కొంచెం కూడా ఉడవలే అసలుకి. గుత్తి వంకాయ అందరు వేసుకున్నారు. అంత బాగుండే టేస్ట్. చూడండి చికెన్ ఎట్లున్న చికెన్ అట్లనే ఉంది మొత్తము. వైట్ రైస్, బగారా రైస్, పాపడ్, సలాడ్, బెండకాయ ఫ్రై అన్నమాట. గుత్తి వంకాయ టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలుకి. ఇంకా ఇక్కడ అన్ని పెట్టేసిరు. కన్నయ్య కొంచెంసేపు ఆడుకున్నాడు. మా మధు తింటుండనమాట. మా మధు తిన్నాక నేను తింటా ఎప్పుడైనా కూడా. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ముచ్చట్లు పెడుతున్నారు. వాళ్ళందరికీ పెద్ద పెద్ద పిల్లలు, మంచిగా వాళ్ళందరూ కలిసి తింటున్నారు. కానీ ఇంకా నా కోసం ఆగుతారు, లాస్ట్ వరకు ఆగుతారు. అందరేం వెళ్ళిపోరు. మళ్ళీ నేను కొంచెం మెల్లమెల్ల తింటారనమాట. మా మధు తిని మా కన్నయ్యని పట్టుకుంటే నేను తింటా అనమాట. సో అందరం కలిసి తింటున్నాం. ఇక్కడ మా కన్నయ్య చూడండి, దొంగ నాటి కన్నయ్య తయారవుతున్నాడు. ఇప్పుడు ఇట్లా అల్లరి చేస్తాడని చెప్పేసి మేము అసలు బయటకు రానివ్వలేదు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా కూడా మా మధు కన్నయ్య లోపలనే ఉన్నారు. ఒక 1 hour ఉంచినామన్నమాట లోపల. ప్రోగ్రామ్ అయిపోయి డిన్నర్ స్టార్ట్ టైంకి తీసుకొచ్చినాము. ఆ డిన్నర్ టైం తీసుకొచ్చినా కూడా ఆ 1 hour టైంని మొత్తం యూటిలైజ్ చేసుకున్నాడు వాడు. మొత్తం ఆడాడు అన్నట్టు. ఫుల్ ఎంజాయ్ చేసిండు అసలుకి. ఇంకా నేను కూడా తినేసిన అనమాట. వెజ్ కర్రీసే వేసుకున్నా. చికెన్ ఎక్కువ తినబుద్ధి కాలేదు. బెండకాయ ఫ్రై, పాలకూర పప్పు, గుత్తి వంకాయ టేస్ట్ మాత్రం సూపర్ ఉండే అసలుకి. డబల్ కమిటా కూడా టేస్ట్ బాగుంది. సో అందరం కూడా లంచ్ చేసేసి కొంచెం ముచ్చట పెట్టుకొని వెళ్ళిపోయినాం అనమాట లోపలికి. ఇలా జరిగింది ప్రోగ్రామ్.